ఫ్రెండ్స్, గత ఏడాది ఎలాంటి హడావిడి లేకుండా వచ్చిన ప్రేక్షకుల గుండెల్లో శాశ్వతం స్థానం సంపాదించిన సినిమా ఏది? అదే కోర్టు. ఆ సినిమాతోనే కాకినాడ శ్రీదేవి, రోషన్ ఇద్దరు ఇన్నోసెంట్ లవ్ కపుల్స్ గా అందరినీ మాయ చేశారు. తొలి సినిమానే అయినా వాళ్ళ నటన చూసి ఇలాంటి జనరేషన్ లో ఇలాంటి ప్రేమ కథలు ఇంకా బతికే ఉన్నాయి అని అనిపించింది. ఇప్పుడు ఆ హిట్ కాంబో మరోసారి రిపీట్ అవుతుంది. అదే బ్యాండ్ మేళం. వ్యాలంటైన్ స్పెషల్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ చూస్తే ఇది ఓ సాధారణ లవ్ స్టోరీ కాదు. లవ్ లో ఓడిపోయిన వ్యక్తి గుండె చీలిపోయే బాధను నిజంగా మన కళ్ళ ముందు పెట్టినట్టు ఉంది. నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాను, ఇప్పుడు నువ్వే నా గుండెలో లేవు అనే డైలాగులు నేరుగా హార్ట్ ను తాకుతున్నాయి. కోర్టు మూవీ ఆంధ్ర బ్యాక్ డ్రాప్ అయితే బ్యాండ్ మేళం మాత్రం తెలంగాణ మట్టి వాసన కొత్త లవ్ స్టోరీ చెప్పబోతుంది. అందుకే ఈ సినిమా పైన అంచనాలు ఇప్పుడే ఆకాశానికి తాకుతున్నాయి. అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కోర్టు మూవీ గుర్తుందా? గత ఏడాది సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ ఇది. ఈ మూవీలో జంటగా కాకినాడ శ్రీదేవి, రోషన్ చింపేశాడనే చెప్పాలి. తొలి సినిమా అయిన తన ఇన్నోసెంట్ నటనతో అందరినీ కట్టి పడేశారు. అయితే ఈ హిట్ కాంబో మరోసారి రిపీట్ కానున్న విషయం అందరికీ తెలిసింది. వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న బ్యాండ్ మేళం మూవీ నుంచి స్పెషల్ గ్లిమ్స్ తాజాగా రిలీజ్ అయింది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ గ్లిమ్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నిమిషం 12 సెకండ్లుగా రిలీజ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ గ్లిమ్స్ చూస్తుంటే ఇదొక ప్రేమ కథ సినిమా అని తెలుస్తుంది. లవ్ లో ఓడిపోయిన వ్యక్తి ఎలాంటి ఆవేదన అనుభవిస్తాడో ఈ వీడియో ద్వారా చూపించినట్లు తెలుస్తుంది. ఇక ఇందులో హీరో రోషన్ చిన్నప్పటి నుంచి ప్రేమించిన అమ్మాయిని గుండెల్లో పెట్టి చూసుకున్నాను అని, తనను చూసిన ప్రతిసారి ఎక్కడ జారిపోతుందేమో అని భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే తన నా గుండెల్లో లేదంటూ ఎమోషనల్ డైలాగ్స్ కట్టి పడేస్తున్నాయి. ఇక బ్యాండ్ మేళం మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా వచ్చే మార్చి 13వ తేదీ థియేటర్లలో రిలీజ్ కు సిద్ధం అవుతుంది. కోర్టు మూవీ ఆంధ్ర బ్యాక్ డ్రాప్ లో సాగిన విషయం అందరికీ తెలిసింది. అయితే బ్యాండ్ మేళం మూవీ మాత్రం తెలంగాణ నేపథ్యంగా ఉండనుంది. ఇంకా ఈ సినిమాకి సతీష్ జవాజీ దర్శకత్వం వహించాడు. అంతేకాకుండా విజయ్ బుల్గానింగ్ సంగీతం అందించి మరి రోషన్ శ్రీదేవి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమాతో బయట అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంకా ఈ మూవీ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మొత్తానికి ఫ్రెండ్స్, బ్యాండ్ మేళం గ్లిమ్స్ ఒకటే చెప్పేస్తుంది, ఇది ఓ మామూలు ప్రేమ కథ కాదు. బ్రేకప్ తర్వాత మిగిలే ఖాళీ, బాధ, మౌనం అన్నిటినీ హృదయానికి తాకేలా చూపించబోయే సినిమా అవుతుంది. రోషన్ శ్రీదేవి కాంబోలో ఇప్పటికే కోర్టు మూవీ ద్వారా మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు కూడా అదే కాంబోలో మరోసారి మనందరినీ ఏడిపించబోతుందా లేదా ప్రేమపై కొత్త నమ్మకం కలిగించబోతుందా? అది మార్చి 13న తెలిసిపోతుంది. తెలంగాణ నేపథ్యం, ఎమోషనల్ లవ్ స్టోరీ, హార్ట్ టచింగ్ డైలాగ్, విజయ్ బుల్గానిన్ సంగీతం ఇవన్నీ కలిస్తే బ్యాండ్ మేళం ఈ వేసవిలో మరో సైలెంట్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. మీరందరూ ఏమంటారు? ఈ కాంబోలో రెండోసారి కూడా మ్యాజిక్ చేస్తుందా లేదా కోర్టు మూవీ స్థాయిని దాటుకుందా? కింద కామెంట్ లో క్లియర్ గా చెప్పండి. లవ్ స్టోరీ లవర్స్ ను మాత్రం ఈ సినిమాను మిస్ అవ్వకండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే థ్యాంక్స్.